గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. Anatomy and Physiology Chapter 13 ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. మన శరీరంలో ఒక అత్యంత అడ్వాన్స్డ్, నిరంతరం పనిచేసే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందంటే నమ్ముతారా? అదేనండి మన మూత్ర వ్యవస్థ. దీని సంక్లిష్టమైన నిర్మాయం గురించి ఈరోజు మనం డీప్గా అన్వేషిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. మనం స్థూలస్థాయి నుంచి సూక్ష్మస్థాయికి చేయబోయే ఈ జర్నీలో ముందుగా మూత్రవ్యవస్థ అవలోకనం, తర్వాత కిడ్నీ లోపల నిర్మాణం, నెఫ్రాన్ల పనితీరు, అసలు మూత్రం ఎలా ఏర్పడుతుందన్నది చూస్తాం. ఆ తర్వాత రక్తపోటును కంట్రోల్ చేసే రెనిన్, యాంజియోటెన్సిన్ వ్యవస్థతో పాటు సాధారణ రుగ్మతల గురించి కూడా తెలుసుకుంటాం. రైట్, మొదటి సెక్షన్ మూత్రవ్యవస్థ అవలోకనం. ముందుగా ఆ బిగ్ పిక్చర్ ఏంటో చూద్దాం. మన శరీరంలో హోమియోస్టాసిస్ని అంటే బ్యాలెన్స్ని మెయింటైన్ చేసే ప్రధాన విసర్జన మార్గాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదరం వెనుక భాగంలో చిక్కుడు గింజ ఆకారంలో ఉండే 2 కిడ్నీలుంటాయి. అక్కడ నుంచి ద్రవాన్ని మోసుకెళ్లే 2 యురేటర్లు, ఆ ద్రవాన్ని నిలువ ఉంచే కండరాల రిజర్వాయర్ లాంటి మూత్రాశయం, ఆఖరుగా మూత్రాన్ని బయటకు పంపే యురేత్రా. ఇవన్నీ కలిస్తేనే ఈ అద్భుతమైన వ్యవస్థ తయారవుతుంది. ఇప్పుడు రెండవ సెక్షన్ మానవ కిడ్నీ లోపల ఏముంటుందో చూద్దాం. ఈ ప్రధాన ఫిల్ట్రేషన్ అవయవాల గురించి కొంచెం దగ్గరగా పరిశీలిస్తే ప్రతి కిడ్నీ కేవలం 130 నుంచి 150 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. కానీ ఇదొక అద్భుతమైన పవర్ హౌస్. ఒక ఫైబ్రస్ క్యాప్స్యూల్తో కప్పబడి ఉండే దీనిలో ఎర్రటి గోధుమ రంగులో ఉండే వెలుపలి భాగాన్ని కార్టెక్స్ అంటారు. లోపల రీనల్ పిరమిడ్లుండే భాగాన్ని మెడ్యులా అంటారు. ఇక యురేటర్ పై భాగంలో కాస్త వెడల్పుగా ఉండే భాగాన్నే పెల్విస్ అని పిలుస్తారు. మూడవ సెక్షన్ నెఫ్రాన్ నిర్మాణం. అవయవ స్థాయి నుంచి ఒక్కసారిగా సూక్ష్మస్థాయికి వెళితే అసలైన బయోలజికల్ మెషినరీ ఎలా పనిచేస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ సంఖ్యను ఊహించండి, 10 లక్షలు. అవును, ప్రతి కిడ్నీలో సుమారు 10 లక్షల మైక్రోస్కోపిక్ ఫంక్షనల్ యూనిట్స్ కిక్కిరిసి ఉంటాయి. ఇవి విశ్రాంతి అనేదే లేకుండా రాత్రింపవళ్లు పనిచేస్తూనే ఉంటాయి. వీటినే మనం నెఫ్రాన్స్ అంటాం. రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు నీటిని ఫిల్టర్ చేసి మూత్రాన్ని ఉత్పత్తి చేసే అసలైన హీరోలు ఇవే. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఎవల్యూషనరీ ఫ్యాక్ట్ ఉంది. మనలాంటి వయోజన సకశేరుకాలలో చాలా అడ్వాన్స్డ్ మెటానెఫ్రోజ్ నెఫ్రాన్లుంటే, పిండం ఏర్పడే ప్రారంభ దశల్లో మాత్రం పురాతన చేపలు, ఉభయచరాల్లో ఉండే ప్రాచీన నెఫ్రాన్ నిర్మాణాలే మనలో కూడా కనిపిస్తాయి. ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా! అసలు ప్రతి నెఫ్రాన్ ఒక చిన్న వడపోత కేంద్రంలా ఎలా పనిచేస్తుందో తెలిస్తే నిజంగా థ్రిల్ అవుతాం. చిన్న ధమనుల నుంచి రక్తం అత్యంత ఒత్తిడితో గ్లోమెరులస్ అనే సూక్ష్మ కేశనాళికల గుచ్చంలోకి నెట్టబడుతుంది. ఈ గ్లోమెరులస్ను కప్పుతూ కప్పు ఆకారంలో ఉండే 2 పొరల నిర్మాణమే బౌమన్స్ క్యాప్స్యూల్. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. సరే, 4వ సెక్షన్ మూత్రం ఏర్పడే విధానం. ఈ మైక్రోస్కోపిక్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అసలు రక్తాన్ని ఫిల్టర్ చేసి వ్యర్థాలను ఎలా వేరు చేస్తుందో ఆ ఫిజియాలజీ గురించి తెలుసుకుందాం. మూత్రం ఏర్పడటమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. ఇదొక హైలీ ప్రిసిషన్ ఆపరేషన్. ఇది ఖచ్చితంగా 3 దశల్లో జరుగుతుంది. మొదటిది గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, రెండవది అసాధారణ పదార్థాలను యాక్టివ్గా బయటకు పంపే ట్యూబ్యులార్ సెక్రేషన్, ఇక మూడవది బహుశా అత్యంత కీలకమైనది ట్యూబ్యులార్ రీఅబ్జార్ప్షన్. ఇక్కడ మనం మాట్లాడుకోబోయే గణాంకాలు నిజంగా మైండ్ బ్లోయింగ్. గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ ద్వారా ప్రతి నిమిషానికి 100 మిల్లీలీటర్ల ఫిల్ట్రేట్ ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ ఇదంతా బయటకు వెళ్ళిపోతే మన శరీరంలో నీరే మిగలదు. అందుకే ఈ వ్యవస్థ ఫిల్టరైన నీరు, ఉప్పులో ఏకంగా 99% తిరిగి గ్రహిస్తుంది, అంటే రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. రిజల్ట్, రోజుకు కేవలం 1.5 లీటర్ల మూత్రం మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్యాసినేటింగ్. 5వ సెక్షన్ రెనిన్ యాంజియోటెన్సిన్ వ్యవస్థ. కిడ్నీల పని కేవలం వ్యర్థాలను పంపేయడమే అనుకుంటే మనం పొరబడినట్టే. మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ని, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేసే మాస్టర్ రెగ్యులేటర్స్ ఇవే. ఎప్పుడైతే శరీరంలో ఫ్లూయిడ్ వాల్యూమ్ లేదా రక్తపోటు పడిపోతుందో కిడ్నీలు వెంటనే రెనిన్ అనే ఎంజైమ్ను రిలీజ్ చేస్తాయి. ఇదొక పెద్ద ప్రోటీన్ చైన్ రియాక్షన్ను స్టార్ట్ చేస్తుంది. రెనిన్ కాస్త యాంజియోటెన్సినోజెన్, ఆ తర్వాత యాంజియోటెన్సిన్ 1,
అటునుంచి ఏసీ ద్వారా ఫైనల్గా యాంజియోటెన్సిన్ 2గా మారుతుంది. ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది చాలా పవర్ఫుల్ వాజోకన్స్ట్రిక్టర్. అంటే ఇది రక్తనాళాలను కుదించేలా చేస్తుంది. అదే సమయంలో అడ్రీనల్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి ఆల్డోస్టెరాన్ను రిలీజ్ చేయించిస్తుంది. దీనివల్ల కిడ్నీలు ఎక్కువ ఉప్పును, నీటిని నిలుపుకొని ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ను తిరిగి నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాయి. పర్ఫెక్ట్ టీం వర్క్ కదూ? ఇక 6వ సెక్షన్ సాధారణ మూత్రవ్యవస్థ రుగ్మతలు. ఈ అద్భుతమైన సిస్టమ్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక హెల్దీ సిస్టమ్ లేత యాంబర్ అంటే లేత పసుపు రంగులో ఉండే మూత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని స్పెసిఫిక్ గ్రావిటీ 110 నుంచి 1025 మధ్య ఉంటుంది. ఇది స్వల్ప ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండి దాదాపు 96% నీరు, ఒక 2% యూరియా, ఇంకో 2% యూరిక్ యాసిడ్ మరియు లవణాలతో కూడి ఉంటుంది. కాని ఈ సున్నితమైన బ్యాలెన్స్ దెబ్బతింటే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకు సూక్ష్మ గ్లోమెరులై వాచిపోయే గ్లోమెరులోనెఫ్రైటిస్ రావచ్చు, లేదా ఆక్సలేట్లు, ఫాస్ఫేట్లు లాంటివి పేరుకుపోయి అత్యంత బాధాకరమైన కిడ్నీ స్టోన్స్ అంటే రీనల్ క్యాలికులై ఏర్పడొచ్చు. ముగింపుగా ఒక్కసారి ఆలోచించండి. ప్రతి నిమిషానికి 100 మిల్లీలీటర్ల ద్రవాన్ని ఎలాంటి అలికిడి లేకుండా ఫిల్టర్ చేస్తున్న ఈ అంతిమ బయోలాజికల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోతే మానవ శరీరానికి ఏమవుతుంది? ఇలా ఆలోచిస్తే ఈ అద్భుతమైన హోమియోస్టాసిస్ పట్ల మనకు అపారమైన గౌరవం కలుగుతుంది. ఈ సూక్ష్మ నెఫ్రాన్లు విఫలమైతే మన ఆరోగ్యం ఎంత వేగంగా కుప్పకూలుతుందో అర్థమవుతుంది. అందుకే మన శరీరం లోపల నిరంతరం జరిగే ఈ సైలెంట్ మిరాకిల్ గురించి మనం ఎప్పటికీ ఆశ్చర్యపోతూనే ఉంటాం. మన కిడ్నీలకు ఒకవేళ ఆ రీసైకిల్ చేసే పవర్ గనక లేకపోతే కేవలం 45 నిమిషాల్లో మన బాడీలో ఉన్న నీరంతా మూత్రం రూపంలో బయటకు వెళ్ళిపోయి ప్రాణాలే పోతాయట. అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, చాలా భయంకరంగా కూడా ఉంది. ఖచ్చితంగా. అయితే ఈరోజు మనం హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ మూలాలను, ముఖ్యంగా అందులోని చాప్టర్ 13 అంటే ఈ మూత్ర వ్యవస్థ, యూరినరీ సిస్టమ్ గురించి ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. ఓకే, ఒక సమగ్ర విశ్లేషణ అన్నమాట. అవును. మన దగ్గర ఉన్న ఆ మెడికల్ టెక్స్ట్ బుక్స్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ హ్యాండ్ రిటన్ నోట్స్ అన్నీ చూస్తుంటే అసలు ఇది కేవలం బాడీలో చెత్తను బయటకు పంపే ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏమాత్రం కాదనిపిస్తోంది. ఖచ్చితంగా కాదు. ఇది మనల్ని బతికిస్తున్న ఒక అద్భుతమైన ఒక పెద్ద కెమికల్ ల్యాబ్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు ఒక బేసిక్ విషయం మాట్లాడుకుందాం. మన బాడీ వ్యర్థాలను వదిలించుకోవడానికి కొన్ని దారుణ వాడుతుంటుంది కదా? అవును, ప్రధానంగా 4 మార్గాలుంటాయి. మనం పీల్చే గాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను ఊపిరితిత్తులు బయటకు పంపుతాయి. రైట్, లంగ్స్. ఆ తర్వాత చర్మం ద్వారా చెమట రూపంలో కొంత డస్ట్ అంటే వ్యర్థం బయటకు వెళ్తుంది. ఇక మన డైజెషన్ అంటే జీర్ణక్రియ తర్వాత మిగిలిన ఆ సాలిడ్ వేస్ట్ను ప్రేగులు విసర్జిస్తాయి. అవును. కాని ఈ ద్రవరూపంలో ఉండే అత్యంత కాంప్లెక్స్ అయిన రసాయన వ్యర్థాలను వడపోసి బాడీలో ఆ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంటే వైద్య పరిభాషలో ఆ హోమియోస్టాసిస్ అంటారు కదా, దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత మాత్రం పూర్తిగా ఈ యూరినరీ సిస్టమ్దే. దీన్నే యూరాలజీ లేదా రీనల్ సిస్టమ్ అని కూడా అంటారు. ఓకే. అయితే అసలు ఇందులో ఏమేం భాగాలున్నాయో ఒకసారి చూద్దాం. మన నోట్స్ ప్రకారం చూస్తే ఈ వ్యవస్థలో మెయిన్గా 2 కిడ్నీలు అంటే మూత్రపిండాలు, ఆ కిడ్నీల నుండి కిందికొచ్చే 2 యురేటర్లు, అవన్నీ చేరే ఒక మూత్రాశయం అంటే బ్లాడర్, ఇంకా దాన్ని బయటకు పంపే ఆ యురేత్రా ఉంటాయి కదా? అవును, ఇవే మెయిన్ పార్ట్స్. ఆహా! ఇక్కడ నన్ను బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఒకటుంది. ఈ కిడ్నీలు చూడ్డానికి ఆ చిక్కుడు గింజ ఆకారంలో ఉండి మన వెన్నెముక కింది భాగంలో ఉంటాయి. కరెక్ట్, ఆ లాస్ట్ థొరాసిక్ నుండి 3rd లంబార్ వర్టిబ్రా వరకు ఉంటాయి. కానీ నోట్స్లో ఒక విచిత్రమైన విషయం ఉంది. మన బాడీలో ఎడమ కిడ్నీ కుడి కిడ్నీ కంటే కొద్దిగా ఎత్తులో ఉంటుందని రాసుంది. అంటే సాధారణంగా 2 కళ్ళు 2 చెవులు ఒకే లెవెల్లో ఉంటాయి కదా? అవును, సిమెట్రికల్గా ఉంటాయి. మరి ఇవి 2 ఒకే ఎత్తులో ఉండాలి కదా? ఇలా ఒకటి కొంచెం పైకి, ఇంకోటి కొంచెం కిందికి ఎందుకున్నాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలేంటంటే అది కేవలం లోపల స్థలం కోసం జరిగిన ఒక అడ్జస్ట్మెంట్ అన్నమాట. అంటే స్పేస్ ప్రాబ్లమా? అవును, ఆ ఉదర కుహరం
ఎత్తులో ఉండాలి కదా. ఇలా ఒకటి కొంచెం పైకి, ఇంకోటి కొంచెం కిందికి ఎందుకున్నాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలేంటంటే అది కేవలం లోపల స్థలం కోసం జరిగిన ఒక అడ్జస్ట్మెంట్ అన్నమాట. అంటే స్పేస్ ప్రాబ్లమా? అవును. ఆ ఉదర కుహరం అంటే మన అబ్డామినల్ క్యావిటీని ఒక ఫుల్గా ప్యాక్ చేసిన సూట్ కేస్ లాగా ఊహించుకోండి. ఓకే. మన కుడివైపున కాలేయం అంటే లివర్ ఉంటుంది కదా. ఈ లివర్ అనేది బాడీలో అత్యంత పెద్ద ఇంటర్నల్ ఆర్గాన్. దానికి చాలా ఎక్కువ స్పేస్ కావాలి. రైట్. ఆ భారీ లివర్ కొంచెం కిందకు నెట్టడం వల్లే ఆ కుడి కిడ్నీ కొద్దిగా కిందకి అడ్జస్ట్ అయి ఉంటుంది. దానికి విరుద్ధంగా ఎడమవైపున అంత పెద్ద ఆర్గాన్ ఏదీ లేకపోవడం వల్ల ఎడమ కిడ్నీ కొంచెం ఎత్తులో చాలా ఫ్రీగా ఉంటుంది. ఓహో, అంటే మన పొట్ట అనే ఒక ఇంట్లో ఆ లివర్ అనే పెద్ద విఐపికి మాస్టర్ బెడ్రూమ్ లాంటి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఖచ్చితంగా. కుడి కిడ్నీని పాపం కొంచెం కిందకు జరిపేశారన్నమాట. చాలా లాజికల్గా ఉంది. సరే, ఇప్పుడు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు కనెక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అసలు కిడ్నీలకు రక్తం ఎలా వస్తుంది? మన గుండె నుండి నేరుగా ఆ ఉదర బృహద్దమని అంటే అబ్డామినల్ అయోర్టా అనే అతిపెద్ద రక్తనాళం ద్వారా కిడ్నీలకు బ్లడ్ వెళ్తుంది. చాలా ప్రెషర్తో వెళ్తుందనుకుంటా. అవును, చాలా హై ప్రెషర్తో ఆ రక్తం లోపలికి వెళుతుంది. ఆ తర్వాత కిడ్నీలు ఆ రక్తంలో ఉన్న వేస్ట్ను క్లీన్ చేశాక ఆ మంచి రక్తం ఇన్ఫీరియర్ వెనా కావా అనే మరో పెద్ద సిర ద్వారా తిరిగి పైకి అంటే మళ్ళీ గుండె వైపు వెళ్తుందన్నమాట. ఓకే, ఈ పైపుల కనెక్షన్స్ బాగానే అర్థమయ్యాయి. కానీ అసలు ఈ మ్యాజిక్ అంతా కిడ్నీల లోపల మన కంటికి కనిపించని ఆ మైక్రో లెవెల్లో జరుగుతోంది కదా. ఆ ప్లాంట్ లోపల అసలు ఫిల్ట్రేషన్ ఎలా అవుతుంది? ఇక్కడే మనకు ఆ నెఫ్రాన్లు కనిపిస్తాయి. ఈ వడపూత ప్రక్రియ అంతా కిడ్నీ లోపల ఉన్న నెఫ్రాన్ అనే చిన్న చిన్న యూనిట్స్ ద్వారా జరుగుతుంది. తెలుసా, ఒక్కో కిడ్నీలో 10 లక్షలకు పైగా ఈ నెఫ్రాన్లుంటాయి. 10 లక్షలా? అవును. ఈ నెఫ్రాన్ స్ట్రక్చర్లో ముఖ్యంగా బోమెన్స్ క్యాప్స్యూల్ మరియు లూప్ ఆఫ్ హెన్లే అనేది చాలా ఇంపార్టెంట్ భాగాలు. రక్తం లోపలికి రాగానే ఫస్ట్ ఆ బోమెన్స్ క్యాప్స్యూల్ దగ్గరే వడపోత జరుగుతుంది. ఒక్క నిమిషం ఆగాగు, ఇక్కడే మనం కాస్త స్లో అవుదాం. ఓకే. ఈ బోమన్స్ క్యాప్స్యూలు, లూప్ ఆఫ్ ఎన్లే, ఎఫరెంట్ ధమని, ఈ పేర్లు వింటుంటే ఏదో టఫ్ మెడికల్ ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ వస్తుంది. అవును, కాస్త టెక్నికల్గానే ఉంటాయి. అసలు ఇవి చూడటానికి ఎలా ఉంటాయో ఒకసారి విజువలైజ్ చేద్దాం. ఆ మైక్రోస్కోప్లో చూస్తే ఈ నెఫ్రాన్ ఎలా కనిపిస్తుంది? సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న కప్పును ఊహించుకోండి. ఒక కప్పు. ఓకే. ఆ కప్పులో సన్నటి రక్తనాళాలన్నీ ఒక వలలాగా లేదా ఒక చిన్న ఉన్నిదారం బంతిలాగా చుట్టుకుని ఉంటాయి. ఆ కప్పే బౌమన్స్ క్యాప్స్యూల్ అన్నమాట. ఓహో. ఆ రక్తం ఆ వలలోకి రాగానే అందులో ఉన్న నీరు, వేస్ట్ ఇంకా కొన్ని కెమికల్స్ ఆ కప్పులోకి ఫిల్టర్ అవుతాయి. వడపోయబడతాయి. రైట్. ఇక శుద్ధి అయిన మంచి రక్తం ఎఫరెంట్ అనే ఒక పైపు ద్వారా తిరిగి బయటికి వెళ్ళిపోతుంది. ఆ కప్పులో ఫిల్టర్ అయిన ద్రవముంది కదా, అది నెక్స్ట్ ఒక ఇంగ్లీష్ అక్షరం యు ఆకారంలో ఉన్న పొడవైన గొట్టం గుండా ప్రయాణిస్తుంది. అంటే యూ షేప్ పైప్. అవును, ఆ యు ఆకారపు గొట్టమే లూప్ ఆఫ్ హెన్లే. ఇప్పుడు నాకు ఆ పిక్చర్ చాలా క్లియర్గా అర్థమైంది. ఒక కప్పు, అందులో వడపోత వల, ఆ తర్వాత ఒక యూ షేప్ పైప్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మన నోట్స్లో ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. దీన్ని గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అంటారు. ఏంటంటే మన 2 కిడ్నీలు కలిసి ఒక నిమిషానికి సుమారు 100 మిల్లీలీటర్ల వడపోత ద్రవాన్ని అంటే గ్లోమెరులార్ ఫిల్ట్రేట్ను తయారు చేస్తాయట కదా. అవును, పర్ మినిట్ 100 ml. ఒక్క నిమిషం, నా లెక్కలు సరిగ్గానే ఉంటే నిమిషానికి 100 ml అంటే గంటకు 6 లీటర్లు. అంటే రోజుకు దాదాపు 140 నుండి 150 లీటర్ల ద్రవం మన కిడ్నీలల్లో వడపోయబడుతోంది. కరెక్ట్. ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు మన బాడీలో ఉన్నదే మహా అయితే 5-6 లీటర్ల రక్తం. అలాంటప్పుడు ఈ 150 లీటర్ల ద్రవం మూత్రం రూపంలో ఎందుకు బయటికి పోవడం లేదు? అంటే మనం ఎందుకు క్షణాల్లో పూర్తిగా ఎండిపోవడం లేదు? ఈ ప్రశ్నకు ఆన్సరే మన కిడ్నీల అసలైన గొప్పతనమండి. నిమిషానికి తయారయ్యే ఆ 100 ml ద్రవం అంతా మూత్రం కాదు. ఓకే. అసలు కిడ్నీల వడపోత విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక గదిని శుభ్రం చేయడానికి మీరేం చేస్తారు? మామూలుగా అయితే చెత్తను ఊడ్చేస్తాం. కాని కిడ్నీలు అలా చెయ్యవు. గదిలోని వస్తువులన్నిటినీ కిటికీలోంచి ఫస్ట్ బయటపడేసి ఆ తర్వాత ఏరికోరి అందులో కావాల్సినవి, పనికొచ్చేవి మాత్రమే మళ్ళీ జాగ్రత్తగా లోపలికి తెచ్చుకుంటాయి. వావ్, భలే టెక్నిక్ ఇది. అవును. ఆ బౌమన్స్ క్యాప్స్యూల్లోకి వచ్చే ద్రవంలో కేవలం వేస్ట్ మాత్రమే ఉండదు.
అందులో మన బాడీకి చాలా అవసరమైన నీరు, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, కొన్ని కీలకమైన లవణాలు కూడా ఉంటాయి. అంటే మంచివి కూడా ఫిల్టర్ అయిపోతాయన్నమాట. రైట్. ఆ తర్వాత ఆ ద్రవం ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి వెళ్ళగానే అందులోంచి ఏకంగా 99% ద్రవాన్ని శరీరం తిరిగి ఒక స్పాంజ్ లాగా వెనక్కి పీల్చుకుంటుంది. దీన్నే మనం రీఅబ్జార్ప్షన్ అంటాం. అద్భుతం! అంటే మన కిడ్నీలు మొదట మొత్తం ఫిల్టర్ చేసేసి, అరేరే ఇందులో మనకు పనికొచ్చే గ్లూకోజ్, మంచినీరు చాలా ఉన్నాయి కదా అని మళ్లీ వెనక్కి లాగేసుకుంటాయన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది. ఎంత నిర్దాక్షిణ్యమైన, అదే సమయంలో ఎంత స్మార్ట్ ఫిల్టర్స్ ఇవి! అంటే మిగిలిన 1% మనం బయటకు పంపే మూత్రమన్నమాట. ఇదంతా వింటుంటే మూత్ర వ్యవస్థను కేవలం వ్యర్థాలను బయటకు పంపే డ్రైనేజ్ అనడం చాలా పెద్ద తప్పు అనిపిస్తోంది. ఖచ్చితంగా. దీన్ని మనం ఒక కెమికల్ ఇంజనీర్ అని కూడా అనొచ్చు కదా. ఎందుకంటే మన సోర్సెస్ ప్రకారం కిడ్నీలు కేవలం ఈ యూరియా, ఫాస్ఫేట్ లాంటివి మాత్రమే బయటకు పంపవు. అవి రక్తంలో ఆస్మాటిక్ ఒత్తిడిని, ఇంకా pH స్థాయిని కూడా నిరంతరం బ్యాలెన్స్ చేస్తాయి. బ్యాలెన్స్ చేయడం మాత్రమే కాదు, అవి కొన్ని ముఖ్యమైన హార్మోన్లను కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. మామూలుగా హార్మోన్లు అనగానే మనకు ఆ థైరాయిడ్ లేదా పిచ్యూటరీ లాంటి ఎండోక్రైన్ గ్రంథులే గుర్తొస్తాయి కదా. అవును, జనరల్గా అలాగే అనుకుంటాం. కానీ కిడ్నీలు అంతకంటే కీలకమైన ఎండోక్రైన్ పనులు చేస్తాయి. ఇక్కడే నేను పూర్తిగా అవాక్కయ్యాను. ఎందుకంటే మూత్ర వ్యవస్థకు, మన ఎర్ర రక్త కణాలకు అంటే ఆర్బీసీకి అసలు లింక్ ఏంటి అనిపించింది? అవును, చాలామందికి ఈ లింక్ తెలియదు. అసలు మనం తీసుకునే ఆక్సిజన్కి కిడ్నీలు రిలీజ్ చేసే ఈ హార్మోన్కున్న కనెక్షన్ ఏమిటి? ఏంటంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కిడ్నీలు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా మానిటర్ చేస్తూనే ఉంటాయి. ఓహో, కిడ్నీలు మానిటర్ చేస్తాయా? అవును. ఒకవేళ రక్తంలో ఆక్సిజన్ కొంచెం తగ్గినా కిడ్నీలు వెంటనే ఆ ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ను రిలీజ్ చేస్తాయి. అది అక్కడి నుండి నేరుగా ఎముక మజ్జకు అంటే బోన్ మ్యారోకి వెళ్ళి బాడీలో ఆక్సిజన్ తగ్గింది, వెంటనే మీరు ఇంకొన్ని ఎర్ర రక్త కణాలను తయారు చేయండి అని ఒక కమాండ్ ఇస్తుంది. అరే, ఎంత గొప్ప సిస్టమ్ అండి ఇది! అవును. అప్పుడు ఆ కొత్తగా వచ్చిన ఆర్బీసీ కణాలు ఊపిరితిత్తుల నుండి మరింత ఎక్కువ ఆక్సిజన్ను మోసుకొస్తాయి. ఇదొక సూపర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనమాట. అంటే ఎవరికైనా కిడ్నీలు పాడైతే వాళ్లకు కేవలం ఆ మూత్ర సంబంధిత సమస్యలు మాత్రమే కాకుండా ఈ ఆర్బీసీ తయారవ్వక రక్తహీనత అంటే అనీమియా కూడా వస్తుందన్నమాట. యువర్ పేషెంట్స్లో అనీమియా చాలా కామన్. కిడ్నీకి ఉన్న ఈ డ్యూయల్ రోల్ చాలా సర్ప్రైజింగ్. అంతేకాదు, మన బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని కంట్రోల్ చేసే రెనిన్ అనే మరో హార్మోన్ కూడా ఇక్కడే పుడుతుందని విశ్లేషణలో ఉంది కదా. రైట్. ఎప్పుడైనా మన బీపీ సడన్గా పడిపోతే ప్రాణాపాయ స్థితి రాకుండా మనల్ని కాపాడేది ఈ రెనిన్ హార్మోనే. బ్లడ్ ప్రెషర్ తగ్గగానే ఆ కిడ్నీలు పసిగట్టి వెంటనే రెనిన్ను రక్తంలోకి వదులుతాయి. ఇది ఆ రక్తనాళాలను కొంచెం సంకోచింపజేసి, అంటే ముడుచుకునేలా చేసి బీపీ మళ్లీ నార్మల్ స్థాయికి వచ్చేలా చేస్తుందన్నమాట. వావ్! ఇవన్నీ వింటుంటే కిడ్నీలు కేవలం వడపోత యంత్రాలు కాదు, మన బాడీ మొత్తానికి ఒక ఇంటర్నల్ కంట్రోల్ రూమ్ లాంటివి అని క్లియర్గా అర్థమవుతోంది. అవును. మరి ఇంతటి కంట్రోల్ రూము సరిగా పనిచేస్తోందో లేదో మనకు ఎలా తెలుస్తుంది? అంటే ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతోందని చెప్పడానికి ఏదైనా ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదుందా? ఖచ్చితంగా ఉంది. రక్తంలో క్రియాటినిన్ అనే ఒక కెమికల్ స్థాయిని కొలవడం ద్వారా మనం దీన్ని తెలుసుకోవచ్చు. క్రియాటినిన్ మన కండరాలు పనిచేసినప్పుడు సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థం ఈ క్రియాటినిన్. హెల్దీ కిడ్నీలు దీన్ని చాలా ఈజీగా వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. ఓకే. కానీ కిడ్నీల పనితీరు కొంచెం నెమ్మదించినా ఈ క్రియాటినిన్ బయటకు వెళ్లలేక రక్తంలోనే ఉండిపోతుంది. అప్పుడు ఆ లెవెల్స్ అసాధారణంగా పెరిగిపోతాయి. అందుకే డాక్టర్లు కిడ్నీ టెస్ట్ అనగానే ఫస్ట్ ఈ క్రియాటినిన్నే చూస్తారన్నమాట. అవును. ఇది పెరిగిందంటే ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఎక్కడో ఒక పెద్ద రిపేర్ ఉందని మనకు స్పష్టమైన సంకేతం. సరే, ఇప్పుడు మళ్ళీ మన జోనీకొద్దాం. కిడ్నీల దగ్గర ఆ 1% వ్యర్థ ద్రవం అంటే మూత్రం తయారైపోయింది కదా. తయారైంది. ఇప్పుడది కిడ్నీల నుండి బయటకెలా ప్రయాణిస్తుంది? అంటే ఆ తయారైన ప్రతి చుక్క నేరుగా బయటకు పడిపోతే మనం దినచర్య చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఖచ్చితంగా. సో దాన్ని స్టోర్ చేసి మనకు వీలైన సమయం చూసుకుని బయటకు పంపే ఆ రవాణా, ఇంకా నిలువ వ్యవస్థ గురించి మన సోర్సెస్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇక్కడి నుండి మూత్రం ప్రయాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ట్రాక్ లాగా సాగుతోంది.
కిడ్నీ పైభాగంలో పెల్విస్ అని పిలిచే ఒక వెడల్పైన గరాటు లాంటి భాగం ఉంటుంది. పెల్విస్, ఓకే. అక్కడి నుండి ఆ యురేటర్లు అనే గొట్టాలు స్టార్ట్ అవుతాయి. ఇవి సుమారు 25 సెంటీమీటర్ల పొడవుంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇవి కేవలం మామూలు నీళ్ల పైపులు కావు. అంటే వాటికి స్పెషాలిటీ ఏమైనా ఉందా? అవును, ఇవి బలమైన కండరాలతో కూడిన గొట్టాలు. అవి కండరాల కదలికల ద్వారా ఆ మూత్రాన్ని ఉదరకుహరం గుండా కిందికి తీసుకెళ్లి ఆ మూత్రాశయంలోకి అంటే బ్లాడర్లోకి నెడతాయి. ఆ, ఈ బ్లాడర్ గురించే నేను స్పెషల్గా చెప్పాలి. నోట్స్లో దీని గురించి చదువుతున్నప్పుడు ఇది చాలా విచిత్రమైన అవయవం అనిపించింది. దీని ఆకారం ఒక బేరిపండు అంటే ఆ పియర్ షేప్లో ఉంటుందని చదివాను. అవును, కరెక్ట్. ఇది సింపెసిస్ ప్యూబిస్ అనే ఎముక వెనుక ఒక కండరాల సంచిలాగా అమరి ఉంటుంది. దీనిలో పైభాగాన్ని ఫండస్ అని, కింది భాగాన్ని బేస్ అని అంటారు గదా. హ్మ్. కానీ వీటన్నింటికంటే నా దృష్టిని బాగా ఆకర్షించింది ఇందులో ఉన్న ఆ ట్రైగాన్ అనే భాగం. అసలు ఈ ట్రైగాన్ ఫంక్షన్ ఏంటి? ఈ ట్రైగాన్ అనేది బ్లాడర్ అడుగు భాగంలో ఉండే ఒక మృదువైన త్రిభుజాకారపు ప్రాంతం. అంటే ఒక ట్రయాంగిల్ షేప్. ఓకే, ఒక ట్రయాంగిల్. పైనుంచి 2 యురేటర్లు కిందకొచ్చి బ్లాడర్లోకి తెరుచుకునే 2 రంధ్రాలుంటాయి కదా, అవి. మరియు ఆ మూత్రం బయటకు వెళ్లే యురెథ్రా మొదలయ్యే ఆ కింద రంధ్రం. ఈ 3 పాయింట్స్ కలిసి ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. అర్థమైంది. 3 హోల్స్ కలిసి ట్రయాంగిల్లా ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రాంతం ఒక గరాటులాగా అంటే ఒక ఫన్నెల్లాగా పనిచేసి ఆ మూత్రమంతా చాలా స్మూత్గా బయటి గొట్టంలోకి వెళ్లేలా దారి చూపిస్తుంది. అయితే వైద్యపరంగా చూస్తే ఈ ట్రైగాన్ ఏరియా ఇన్ఫెక్షన్లకు చాలా సులభంగా గురవుతుంటుంది. ఓహో, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువన్నమాట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూత్రాశయం కెపాసిటీ వయసుతో పాటు పెరుగుతూ వస్తుందని రాసి ఉంది. దీనొక ఎక్స్పాండబుల్ బెలూన్తో పోల్చవచ్చు కదా. ఖచ్చితంగా పోల్చవచ్చు. పుట్టినప్పుడు ఒక చిన్నారి బ్లాడర్ కెపాసిటీ కేవలం 20 నుండి 50 మిల్లీలీటర్లు మాత్రమే ఉంటుందట. అవును, చాలా తక్కువ. అంటే ఒక చిన్న కాఫీ కప్పులో సగం మాత్రమే. అందుకే పిల్లలంత తరచుగా డైపర్లు తడుపుతుంటారు. కానీ 1-2 నాటికి అది 200 ఎంఎల్కి, ఇక పెద్దవారిలో అయితే ఏకంగా 500 నుండి 600 ఎంఎల్ వరకు ఆ సంచి పెరుగుతుందని నోట్స్ చెబుతోంది. ఇదసలు పగిలిపోకుండా అలా ఎలా సాగుతుంది? దీనికి కారణము ఆ బ్లాడర్ గోడలు ఒక ప్రత్యేకమైన ట్రాన్సిషనల్ ఎపిథీలియం కణజాలంతో తయారు చేయబడి ఉండటమే. ట్రాన్సిషనల్ ఎపిథీలియం. అవి ఖాళీగా ఉన్నప్పుడు మామూలుగా ముడతలు పడి ఉంటాయి. కాని లోపల ఆ మూత్రం నిండుతున్న కొద్దీ ఒక పల్సటి రబ్బర్ బెలూలాగా అలా సాగుతాయి. 1/2 లీటర్ ద్రవం లోపల ఉన్నా కూడా ఆ ఒత్తిడిని తట్టుకుని ఒక్క చుక్క కూడా లీక్ అవ్వకుండా హోల్డ్ చేసి ఉంచడం ఆ కండరాల స్పెషాలిటీ అన్నమాట. నిజంగా అమేజింగ్. ఇక ఈ జర్నీలో లాస్ట్ స్టాప్ ఆ యురెథ్రా. మూత్రాన్ని బాడీలోంచి బయటకు పంపే ఈ గొట్టం గురించి చదువుతున్నప్పుడు ఒక విషయం బాగా క్లియర్గా కనిపించింది. అదేంటంటే స్త్రీ పురుషుల అనాటమీ మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. అవును, ఆ లెంత్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. రైట్. పురుషులలో ఇది దాదాపు 20 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది గదా. కాని స్త్రీలలో ఇది కేవలం 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుందట. భౌతికంగా ఉన్న ఇంత చిన్న తేడా వాళ్ల డైలీ లైఫ్లో ఎలాంటి ఆచరణాత్మక ప్రభావాలు చూపిస్తుంది? ఈ తేడా వినడానికి చిన్నదే కాని దీని ఎఫెక్ట్ మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఈ ఫిజికల్ డిఫరెన్స్ వల్లే మహిళల్లో ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు అంటే యూటీఐలు వచ్చే ప్రమాదం మగవారికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఆ డిస్టెన్సే అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే బయటి వాతావరణం నుండి ఆ బ్యాక్టీరియా మూత్రాశయంలోకి చేరుకోవడానికి కేవలం 4 సెంటీమీటర్ల దూరం మాత్రమే ట్రావెల్ చేయాలి కదా. అవును, 4 సెంటీమీటర్స్ అంటే చాలా దగ్గర. అది వాటంతటవే చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. అదే పురుషులలో ఆ దూరం 20 సెంటీమీటర్లుండటం వల్ల ఆ బ్యాక్టీరియా అంత పైకి సులభంగా చేరలేవు. అంటే మన అనాటమీ కేవలం మన స్ట్రక్చర్ని మాత్రమే కాదు, మనం ఫేస్ చేసే ఆ ఇన్ఫెక్షన్ల రిస్క్ని కూడా డిసైడ్ చేస్తుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రతి చిన్న ఫీచర్ వెనుక ఒక ప్రాక్టికల్ రీజన్ ఉందన్నమాట. ఇకపోతే ఈ మూత్రాన్ని బయటకు విసర్జించే ఆ టోటల్ ప్రాసెస్ని మెడికల్ టర్మ్స్లో మిక్చురేషన్ అంటారు కదా. అవును, మిక్చురేషన్. అసలు ఆ బెలూన్ నిండినట్లు మనకు ఆటోమేటిక్గా ఎలా తెలుస్తుంది? ఇదొక అద్భుతమైన రిఫ్లెక్స్ అండి. ఆ బ్లాడర్ దాదాపు 300 నుండి 400 ఎంఎల్ వరకు నిండగానే దాని గోడలలో సాగుతున్న ఆ సెన్సార్ నరాలుంటాయి కదా, అవి మెదడుకు వెంటనే ట్యాంక్ ఫుల్ అవుతోంది అని సిగ్నల్స్ పంపుతాయి. ఓకే, బ్రెయిన్కి మెసేజ్ వెళ్తోంది. అవును. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఒక రిఫ్లెక్స్ను తిరిగి పంపుతుంది.
బ్లాడర్ గోడలలోని ఆ కండరాలను గట్టిగా సంకోచించుమని అంటే నొక్కమని చెబుతుంది. అదే టైంలో కింద ఆ యురెత్రా దగ్గర ఒక వాల్వ్లాగా పనిచేసే ఆ స్పింక్టర్ను సడలించమని అంటే ఓపెన్ చేయమని కమాండ్ ఇస్తుంది. ఆహా, ఒకటి నొక్కాలి, ఇంకోటి ఓపెన్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు పనులు కరెక్ట్గా ఒకేసారి జరిగితేనే ఆ మిక్చురేషన్ అంటే విసర్జన సాధ్యమవుతుంది. అబ్బా, ఎంతటి కోఆర్డినేషన్! మనం మాట్లాడుకున్న ఈ సమగ్ర విశ్లేషణను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనం కేవలం ఒక సింపుల్ చాప్టర్ను చదవలేదు, మన బాడీలోని ఒక అద్భుత సామ్రాజ్యాన్ని ఎక్స్ప్లోర్ చేశాము. అవును, నిజమే. ఏదో సింపుల్గా వ్యర్థాలను బయటికి పంపే పైపులు అనుకున్నా ఈ కిడ్నీలు, బ్లాడర్, యురేటర్లు వాస్తవానికి మన బ్లడ్ ప్రెషర్ను స్థిరీకరించే, ఆక్సిజన్ తగ్గితే ఆ హార్మోన్లను ఉత్పత్తి చేసే, ఎర్ర రక్త కణాలను తయారు చేయించే, మన ఫ్లూయిడ్ బ్యాలెన్సును కాపాడే ఒక మాస్టర్ రెగ్యులేటర్ లాగా పనిచేస్తున్నాయి. కరెక్ట్. ప్రతి నిమిషం 100 ml రక్తాన్ని వడపోయడం, మళ్ళీ అందులో 99% తిరిగి లోపలికి లాక్కోవడం, ఇదంతా వింటుంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ నిజంగా ఒక సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తోంది నాకు. మన బాడీ ఒక బెస్ట్ బయోమెకానికల్ ఇంకా కెమికల్ ల్యాబ్ అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఉండదండి. ప్రతి ఆర్గాన్ వేరొక ఆర్గాన్తో ఎప్పుడూ మాట్లాడుతూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాయి. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇక చివరగా ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ గురించి ఒక చిన్న ఫ్యూచరిస్టిక్ థాట్తో మనం ఈ డీప్ డైవ్ను ముగిద్దాం. ఓకే, చెప్పండి. ఇదంతా వినడానికి చాలా బాగుంది. ఈ యూరినరీ సిస్టమ్ మన భూమి మీద అంటే ఆ సాధారణ గురుత్వాకర్షణ, గ్రావిటీ ఉన్న వాతావరణంలో ఇంత అద్భుతంగా పనిచేస్తోందని మనం అర్థం చేసుకున్నాం. అవును. కిడ్నీల నుండి ఆ ద్రవం యూరేటర్ల ద్వారా కిందికి జారడానికి, మూత్రాశయం నిండినప్పుడు ఆ భారమంతా ఆ కింద ఉండే ట్రైగాన్పై పడి నరాలకు సంకేతాలు వెళ్లడానికి ఈ భూమి ఆకర్షణ శక్తి అంటే గ్రావిటీ ఎంతో కొంత హెల్ప్ చేస్తోంది గదా. ఖచ్చితంగా చేస్తోంది. కానీ మానవుడు భవిష్యత్తులో అంతరిక్షంలో అంటే ఆ జీరో గ్రావిటీ వాతావరణంలో నెలల తరబడి జీవించాల్సి వస్తే వెరీ ఇంట్రెస్టింగ్ యాంగిల్. ఆ గురుత్వాకర్షణ లేని స్థితిలో బ్లాడర్లో మూత్రం కిందకు చేరదు కదా, అది గాలిలో అన్ని వైపులా తేల్తూ ఉంటుంది. ద్రవం కింద ఆ ట్రైగాన్ మీద పడనప్పుడు అసలు మూత్రాశయం నిండినట్లు ఆ నరాలకు ఎలా తెలుస్తుంది? పాయింటే. మెదడుకు ఆ ఫుల్ ట్యాంక్ సిగ్నల్ ఎలా వెళుతుంది? భూమి మీద లక్షల ఏళ్లుగా ఆ గ్రావిటీకి అలవాటుపడి డిజైన్ అయిన మన అనాటమీ ఫ్యూచర్లో స్పేస్ ట్రావెల్కు ఎలా సర్దుబాటవుతుందో ఒకసారి ఆలోచించండే. ఇది నిజంగానే మన మెదడును తొలిచేసే ప్రశ్న కదూ. వావ్! నిజంగానే ఆలోచించాల్సిన విషయమే ఇది. అవును. సరే, ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన డీప్ డైవ్ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం. ధన్యవాదాలు. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ థింకింగ్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్. ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.